ఓం కొండదేవత మహాశక్తి సమ్మక్క సారలమ్మ వనదేవత ఉండదొండెట్టిగా లేని లేనిటి చెప్పు తల్లి ఓం శక్తి అమ్మవారు కొండదేవి మహాశక్తి కుర్రో కుర్రు కొండ పలుకు అమ్మ పలుకు అమ్మవారు పలుకు దేవి పలుకు జై సమ్మక్క తల్లి. ప్రజలందరికీ నమస్కారము. ఈ నూతన సంవత్సరం 2024 కొత్త సంవత్సరం నుంచి మీకు నూతన పనులు నూతన కార్యక్రమాలు అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వయోజన ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయంలో అనేది 2 భాగమే కనబడుతుంది. ఆదాయం అనేది 2, ఖర్చు 14, అవమానాలు 2, రాజపూజిత 2. అంటే ఈ సింహరాశి వాళ్ళకి చాలా వరకు కొన్ని కార్యక్రమాలు కొన్ని పనులు చాలా పెద్దవి నూతన పనులు చేయాల్సినవి కొన్ని కనబడుతున్నాయి. కానీ గతంలో ఉన్నదాని కాకోకుండా ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. మరి ఇలా జాతక పరంగా చూసుకుంటే 1, 2, 3 సంవత్సరాల నుంచి కొన్ని పడ్డ బాధలు కష్టాలు ఇబ్బందులు తొలగిపోయే రోజులు దగ్గరికి వచ్చేసినాయి. ఈ కొత్త సంవత్సరం నుంచి ఈ ఉగాది లోపులోనే చాలా వరకు డెవలప్మెంట్ కావాల్సిన ఉంది. మళ్ళీ ఉగాది దాటితే కొంచెం గురుదశ గురుబలం తగ్గిపోతుంది. గురుబలం తగ్గినప్పుడు అప్పుడు డెవలప్మెంట్ కాలేరు. ఇప్పుడు గురుబలం ఉన్నప్పుడే మీరు ఏ కార్యక్రమమైనా చేయాలి. ఏ ప్రయత్నం కానీ ఏ కార్యక్రమం కానీ ఈ గురుబలం ఉన్నప్పుడే మీరు సంప్రదించుకొని మీరు చేయాల్సిన కార్యక్రమాన్ని డెవలప్మెంట్ చేసుకుంటే తప్పకుండా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ చేయాల్సిన కార్యక్రమంలో కానీ మీకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. కానీ స్త్రీల వల్ల కొంచెం అధోగతి పాలయ్యే యోగం కూడా కనబడుతుంది. మీరు ప్రేమించే స్త్రీలు కానీ లేదు మీరు పర్సనల్గా మీరు ప్రేమించే స్త్రీల వల్ల నుంచి కూడా కొన్ని అతి ఘోర భయంకరమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యేట్టుగా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాలలో అతి జాగ్రత్త మీరు తీసుకోవాలి. మీరు చేసే పనులు చేయాల్సిన కార్యక్రమాలు మీ ప్లానింగు వేరే వాళ్ళకి మీరు షేర్ చేసుకోకూడదు. దానివల్ల మీకు డెవలప్మెంట్ బ్రేక్ అయిపోతుంది. ఒకరికి డబ్బులు ఇవ్వాలన్నా తెచ్చుకోవాలనుకున్నా కూడా 10 విధానాలుగా ఆలోచించి మీరు చేస్తారు. కాబట్టి మీరు బిగినిస్ రూపంలో కూడా జాయింట్లో కూడా మీరు చాలా వరకు ఉండకూడదు. ఎందువల్ల అంటే ఆ జాయింట్ విధానాల్లో ఉన్నప్పుడు మీ మైండ్లో ఉండాల్సినవి చాలా వరకు ఎన్నో ఉంటాయి. మీ పార్ట్నర్లో ఉండాల్సినవి కొన్నే ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆయన స్లో అవుతాడు, మీరు ఫాస్ట్ అవుతారు. మీ ఇద్దరికి సెట్ కాదు. దానివల్ల మీకు ఇబ్బందులు చికాకులు చిన్న మాటని పెద్దగా రావటం సమస్యలు పెరగటం లేనిపోయిన చికాకులు పెరగటం కుటుంబంలో భార్యాభర్తలు గొడవలు రావటం మానసికంగా ఇబ్బందులు పడటం ఇలాంటి కొన్ని సమస్యలు మనకి ఎదురవుతుంటాయి. మరి ఎదురైనప్పుడు మీరు చేయాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏమిటంటే మీరు పోయే పని చేసే కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి చేయాలి. ఆలోచన చేసి మీరు ప్రయత్నాన్ని ముందు అడుగేయాలి. లేకపోతే మొదటికే మోక్షం వచ్చే యోగం కనబడుతుంది. మరి మీకు అలాంటి ప్రాబ్లం లేకోకుండా ఉండాలి అంటే మీ మీద మనకి గిట్టని మానవులు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొన్ని చెడు అతిఘోర భయంకరమైన కొన్ని చెడు పూజలు కొంచెం చేయటం కానీ కొన్ని బాలావతి పూజలు చేయటం కానీ అలాంటి కొన్ని పూజ చేసి మనకు కొన్ని అక్షింతలు మన స్థానంలో వేయటం కానీ ఇలాంటివి కొన్ని జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉండాల్సిన పవర్ అనేది డౌన్ అయిపోతుంటుంది. అప్పుడు కన్నా మీరు అర్థం చేసుకోవాలి. అబ్బా ఇలా ఉండవలసిన వాళ్ళని ఇలా అయిపోతున్నాను ఏమిటా అనేది మీరు ముందు జాగ్రత్త తీసుకొని మీకు తెలిసిన పూజారులు మాలాంటి పండితుల దగ్గరగా వచ్చి మీరు సంప్రదిస్తే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఎలాంటి డౌట్ ఉన్నా ఏ సందేహానికైనా కానీ ఏ ప్రాబ్లానికైనా కూడా మన దగ్గర మంచి సొల్యూషన్ దొరుకుతుంది. మంచి పూజలు చేయగలుగుతాము. ఎలాంటి దోషాలు లేకోకుండా తీసేయగలుగుతాము. ఆ సమ్మక్క సారక్క తల్లి దయ వల్ల మీకు అనుకున్న కోరికలు చేసే పనులు చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ మీకు సక్రమంగా కావాలనుకుంటే మీ పేరులో అమ్మవారు పూజ చేసి
మీ మీద నుంచి ఆ దోషాలని మనం తీసేస్తే తప్పకుండా మీకు శుభ ఫలితాలు కనబడుతున్నాయి. మంచి మనసు, మంచి ఆలోచన, మంచి విధానము, మంచి వినయం మీకు మీ జాతక బలంలో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క టైంలో మీరు ఏం చేస్తారో మీకే అర్థం కాదు. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు. ఫాస్ట్గా వెళ్ళిన తర్వాత దెబ్బ తగిలిన తర్వాతే మనం కట్టుకోవాల్సి వస్తుంది కాలికి. దెబ్బ తగలక ముందు మనం ఏం చేయలేము. కాబట్టి ఆ దెబ్బ తగలక ముందే మనం కొన్ని జాగ్రత్తలు మనం కొన్ని తీసుకుంటే మీ జాతక బలంలో మంచి శుభ ఫలితాలు ఉంటాయి. మరి మీ జాతక ఫలితాలని మరి స్థితిగతులు ఎలా ఉన్నాయో అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ పేరు బలము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ డీటెయిల్స్ మా నెంబర్కి వాట్సాప్ పెట్టాలి. వాట్సాప్ పెట్టిన తర్వాత మీ పేరు బలాన్ని బట్టి ఎలా ఉన్నాయి, మరి ఏం జరుగుతున్నాయి, ఏ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మరి దీనికి ఏం చేస్తే మీకు ఆ దోషానికి శాంతం అవుతుంది, మరి మీ మీద ఉండాల్సిన ఈ గ్రహాలలో మరి రావు, కేతువ, శని స్థానం అనేది కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ గ్రహాలని మీరు ఎలా పూజిస్తే ఆ గ్రహాలు ఎలా చల్లబడిపోతాయి, మీకు అనుగ్రహం ఇస్తాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా మీ జాతక బలాన్ని చూసి 100 సంవత్సరాల బుక్కులో చూసేసి అమ్మవారి విషయాలు అనేది చూసి మీకు చెప్పగలుగుతాము. కాబట్టి ఇప్పుడు టయాలు కొంచెం అనుకూలంగా లేదు, మనసు కొంచెం శాంతి ఉండలేదు, మానసికంగా కొంచెం బాధపడుతూ ఉన్నారు, ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు ఏది ఆలోచించినా, ఏ ప్రయత్నం చేసినా, ఎక్కడికి పోయినా మీ ప్లానింగు, మీ పనులు, మీరు చేసే విధానాలను వరకు ముందే మీరు చెప్పుకున్నారనుకోండి, చాలా వరకు మీరు ఇబ్బందులు పోయే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అలాంటిది ఎలాంటి ఇబ్బందులు మీరు పడకూడదు అనుకుంటే తప్పకుండా మమ్మల్ని కింద ఉండాల్సిన ఈ నెంబర్కి మీరు సంప్రదించేసి, స్వామి మరి ఇలా చేయబోతున్నాము, ఈ వ్యాపారం చేయబోతున్నాము, ఈ ఉద్యోగం చేయబోతున్నాము, మరి ఈ కళ్యాణం చేయబోతున్నాము, మరి ఈ రాశి వాళ్ళకి మాకు కళ్యాణ విధానాల్లో ఎప్పుడు ఉన్నాయా అని ఓడి వెనక ముందు ఆలోచిస్తున్నారు. మీకు ఈ సంవత్సరంలో కూడా కళ్యాణాలు కూడా మీకు మంచి శుభ ఫలితాలు, ఒక్కొక్క కళ్యాణము, ఒక్కొక్క విధానము, ఒక్కొక్క డెవలప్మెంట్ అయ్యే యోగం కూడా దగ్గరలోనే కనబడుతున్నాయి మీకు కళ్యాణ గడియలు. ఆ గడియల్లో కూడా మీరు అనుకున్న విధంగా మీకు తప్పకుండా మీకు కళ్యాణ పనులు కానీ, ఆరోగ్య పనులు కానీ, వ్యాపార పనులు కానీ, చేసే బిజినెస్ కార్యక్రమాలు కానీ మీకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను స్వామి. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు కానీ, ఏ సందేహం ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని మీరు సంప్రదించేసి ఎలా చేస్తే బాగుంటుంది, మేము ఫలానా పని చేయబోతున్నాము, ఫలానా ఇల్లు కట్టబోతున్నాము, మరి ఆ ఇంటికి ఎంతమందిని తీసుకొని పోవాలి అనేది మీరు మమ్మల్ని సంప్రదించాలి. లేదు మీరు కొంతమందిని తీసుకొని పోతున్నారని మీరు ముందే మీరు వాళ్ళకి మీరు చెప్పిపోయారనుకోండి, వాళ్ళ ఉండాల్సిన ఆ ఎఫెక్ట్ మీ మీద పడిపోతుంది. మీ మీద పడిన తర్వాత మీరు లోన్లో తీసుకోవాల్సిన ఇల్లు కూడా మధ్యలో బ్రేక్ కావటం, మీరు దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఆ డబ్బులు కట్టలేని పరిస్థితి కావటం, ఇలాంటి సంఘటనలు, అతిఘోర భయంకరమైన బాధలు కొన్ని ఎదురెట్టే కనబడుతున్నాయి. మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని మీరు సంప్రదించండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీ మీద ఉండాల్సిన ఆ దోషాలకి శాంతం చేయించేసి దానికి కొన్ని యంత్రములు, తాయితులు, పూజ వస్తువులు పూజ చేసి మీకు పంపించగలుగుతాము. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మేము చేయగలుగుతాము. కాబట్టి ఈ దోషం ఉండవలసిన వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. కొంచెం అసరగా ఏం కాదులే మనకి ఇవన్నీ ఏం కాదులే అనుకొని మీరు మూర్ఖత్వంగా ఆలోచించి మీరు లేట్ చేస్తే మీ మీద లేనిపోయిన ప్రమాదాలు అనేది కొన్ని ఎదురైపోయి మీ మీద పడి మిమ్మల్ని చాలా వరకు అదో గల్తి పాలు చేసే యోగాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ డౌటు, మీ సందేహాలు మీకు ఎలాంటివి ఉన్నా కూడా సంప్రదించండి. మేము చూసి అన్ని విషయాలు మీకు కరెక్ట్గా చూసి మేము చేయగలుగుతాము. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము చేయగలుగుతాము. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.